హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రసగుల్లా. ఈరోజు ఈ వీడియోలో మా బాబాయ్ అయితే ఒక ఫేక్ బ్లాగ్స్ తోటి కలర్ ఏంటిదో తెలుసుకుంటాడు. అలాగనే ఆ బ్లాగ్స్ తోటి తనంతటా తానే ఒక వెహికల్ అయితే రెడీ చేస్తారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళు మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుందండి. ఇంకా కలరింగ్ తెలిసిపోతుంటుంది, ఎలా పెట్టాలో కూడా వాళ్ళకు అర్థమవుతుందండి. అరే చూపర్ పెట్టినవే నువ్వు డుగ్గు. మళ్ళీ జాయిన్ చేయి నాన్న, మళ్ళీ జాయిన్ చేయి. ఆ బ్లాక్స్ తీసుకో, గ్రీన్ కలర్ జాయిన్ చేయి నాన్న. గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ కదా డుగ్గు. చేయి, బ్లాక్స్ చేయి నాన్న, బ్లాక్స్ యాడ్ చేయి. మళ్ళీ వేరే కలర్ యాడ్ చేయి నాన్న, వేరే కలర్ యాడ్ చేయి. పింక్ కలర్, బ్లూ కలర్ యాడ్ చేయి గ్రీన్ కలర్ మీద. చేయి నాన్న, వెరీ గుడ్ బాయ్. మళ్ళీ యాడ్ చేయి నాన్న, మళ్ళీ కలర్ యాడ్ చేయి. ఓకే, విచ్ కలర్ యూ యాడ్? బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? మళ్ళీ యాడ్ చేయి, బ్లూ కలర్ యాడ్ చేయి. అదే, వెరీ గుడ్. మళ్ళీ ఆరెంజ్ మళ్ళీ బ్లూనే యాడ్ చేస్తావా? ఓకే, ఆరెంజ్ తీసుకోవా? చేయి నాన్న, ఆరెంజ్ కలర్ యాడ్ చేయి డుగ్గు, తీసుకో. ఓ సూపర్ చేస్తున్నామ్మా డుగ్గు. ఏం చేస్తున్నావు నాన్న? నువ్వు వెహికల్ చేస్తున్నావా? బండి చేస్తున్నావా? ఏంటిది అది? అరే సూపర్ ఉంది. ఇంకో కలర్ యాడ్ చే. అరే ఊడిపోయింది చూడు. మంచిగా ట్రై చేయి. ఆరెంజ్ కలర్ పెట్టు నాన్న, పింక్ దాని మీద ఆరెంజ్ కలర్ యాడ్ చేయి. గుడ్ ట్రై, వెల్ డన్. మంచిగా పెట్టినావా? వెరీ గుడ్. మళ్ళీ ఆరెంజ్ పెడతావా? ఓహో, చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా బాబు అయితే ఒక బండి అయితే రెడీ చేస్తుండు. వెహికల్, చిన్న వెహికల్. అర్రర్రర్రర్రే, పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళు కాన్సన్ట్రేషన్గా అట్లా చేయించాలండి. యాక్టివిటీస్ అయితే పిల్లలతోటి చేయించడం వల్ల వాళ్ళ మైండ్ అనేది షార్ప్గా ఉంటుంది. చూడండి మీరు, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడింగ్ చేయడమే రాదు మా బాబుకి. అలా నేను ఇంట్లో వాడితోటి ఒకటి జాయిన్ చేయడము నేర్పించాను. తర్వాత వాడే చిన్న వెహికల్ అయితే రెడీ చేసుకున్నాడండి. చూసారు కదా, చూస్తే అది ఒక షిప్ లాగా అయితే కనబడుతుంది, ఒక షిప్ లాగా అయితే కనబడుతుందండి. చూసారు కదా, వాడు ఎల్లో కలర్ యాడ్ చేయనా? అరే మళ్ళీ ఊడిపోయింది, మళ్ళీ యాడ్ చేయనా? అది తీయు, పెట్టు, మళ్ళా పెట్టు. మంచిగా కాన్సన్ట్రేట్ పెట్టు. వస్తలే, ట్రై చేయి. చూసారు కదా, తనైతే ట్రై చేస్తూ ఉన్నాడండి. పెట్టినావా? వెరీ గుడ్. చూసారు కదా, తనైతే పెట్టేశాడు. వావ్, గుడ్. సో వెరీ గుడ్ నాన్న. నువ్వు పెట్టినావా? వెహికల్ రెడీ అయిందా? బండి తోలు బుయ్యను. చూడండి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎలా చూపిస్తున్నాడో. నేనే రెడీ చేసిన అని మళ్ళీ
మళ్ళీ యాడ్ చేసినావా? గుడ్ గుడ్ గుడ్, క్లాప్ చేయి. వెరీ గుడ్. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తున్నాడో. తనైతే చిన్న వెహికల్ అయితే ఆ బ్లాక్స్ తోటి రెడీ చేశాడండి. హీ ఈజ్ సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. అయ్యో, ఇంకొక బాక్స్ తోటి అయితే మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసారు కదండి, ఇలా పిల్లలతోటి ఇంట్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ అయితే షార్ప్గా ఉంటుంది. ఇంకా ఏదైనా చేయడానికి కూడా వాళ్ళకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి. సో నేనైతే మా ఇంట్లో మా పిల్లవాడితోటి, మా చిన్న డుగ్గు గారితో అయితే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చెయ్యాలని, ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తానని అనుకుంటున్నానండి. చూస్తారు కదా, తన కాన్సన్ట్రేషన్ ఇంకా ఏదో డిఫరెంట్గా చేయాలని అయితే ఆ బ్లాగ్స్ని, మిగతా బ్లాగ్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాడండి. కానీ తన క్రియేటివిటీ చూసారండి. ఒక చిన్న షిప్ మోడల్గా కనిపిస్తున్నది కదా. నాన్న అది తీసుకో, డుగ్గు అది చూపి, అది చూపి 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 ఎట్లా చేసినావు నాన్న. మళ్ళీ ఒక కలర్, రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాడు. ఒకటి 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 యాడ్ చేస్తూ, రిమూవ్ చేస్తూ తనైతే చిన్నపాటి వెహికల్ అయితే రెడీ చేశాడండి. చూపి నాన్న ఆ వెహికల్ చూపి. డుగ్గు, ఏ డుగ్గు ఇది చూపి, బండి చూపి, ఇది చూపి. చూసారా అండి, నేను ఏది అడిగినా తనకు అన్నీ అర్థమైపోతున్నది. తను ఇప్పుడు అయితే 14 months అండి బాబుకి. 14 monthsలోనే తనైతే అలా ఒక చిన్న వెహికల్ అయితే బ్లాక్స్ తోటి క్రియేట్ చేశాడండి తన ఓన్గా. మీరే లైవ్లో మీరే చూస్తున్నారు కదా. తనైతే ఒక వెహికల్ని అయితే తన ఓన్గా క్రియేట్ చేసుకుంటున్నాడండి, వితౌట్ హెల్ప్ అండి. మీరే చూస్తున్నారు కదా, పిల్లలతోటి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉండాలండి. అండ్ తను కొంచెం కూడా డిస్టర్బెన్స్ కాకుండా, అటు ఇటు చూడకుండా దాని మీదనే కాన్సన్ట్రేషన్ తోటి ఒకటి బ్లాగ్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాడండి. చూస్తారు కదా ఎంత కాన్సన్ట్రేషన్తో ఎగ్జైట్ అవుతూ చేస్తున్నాడండి. ఏం కలర్ నాన్న అది? డుగ్గు కలర్ ఏంటది? ఆరెంజా? ఆరెంజ్ కలరా నాన్న? అవునా? ఆరెంజ్ అనా? వస్తలే నీకు? తనకైతే మాటలు రావండి. ఏదో అలా ఆ వెహికల్ని అయితే నేను అనే మాటల్ని అర్థం చేసుకుంటూ తనైతే ఆ కలరింగ్ బ్లాగ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ముందుకు నడిపించండి. అండ్ మా డుగ్గు గారికి సపోర్ట్ చేయండి. స్మైల్ నానా. డుగ్గు ఇక్కడ చూడు, బాయ్ చెప్పు. బాయ్ అను. చెప్పవా? బాయ్ అను డుగ్గు. హే డుగ్గు బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఇట్లాను. సరే ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.